आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अज़रो अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन सल्ला अलैया वाहिदतन सल्लल्लाहु अलैहि अशरा। मुस्लिम शरीफ। जो मुझ पर एक मर्तबा दरूद भेजता है, अल्लाह ताला उस पर 10 मर्तबा रहमत भेजता है। बीजेपी की क़यादत वाली मरकज़ी हुकूमत की जानिब से 3 मुतनाज़ा ज़र क़वानीन के वापसी के ऐलान के बाद ज़िला महबूब नगर मुस्तखर की तेलंगाना चौराहे पर CITU, KVPS, AIKS और दीगर तंजीमों की निगरानी में आतिशबाजी करते हुए जश्न मनाया गया। इस मौके पर कायदीन ने कहा कि मुल्क के वज़ीर आज़म नरेंद्र मोदी ने आज कौम से खिताब के दौरान 3 सियाह ज़र क़वानीन को मनसूख करने की बात कही है और मज़ीद कहा कि इस माह में होने वाले पार्लिमान इजलास में अमल शुरू किया जाएगा। अपने कौल के मुताबिक इस पर अमल करने का मुतालबा किया और साथ ही साथ ये भी मुतालबा किया गया कि लेबर क़वानीन को रद्द करें और पेट्रोल की कीमतों में कमी का मुतालबा किया। మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రకటించిండు. ఈ ప్రకటన బూటకమా వాస్తవం అనేటువంటిది కూడా ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది రైతాంగానికి కూడా అనుమానాస్పదంగానే ఉంటా ఉంది. కాబట్టి రేపు వచ్చేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే AKICC ప్రకటించింది. కాబట్టి రైతుల పోరాటం ఇది విజయము. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజా నిరసనను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏమైనా ఇదే కాకుండా వ్యవసాయ కార్మికులు అట్లాగే పారిశ్రామిక కార్మికులకు తెచ్చినటువంటి లేబర్ కోడ్లను, కార్మిక కోడ్లను కూడా ఉపసంహరించాలి. అట్లాగే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ఇట్లాంటి ధరలను కూడా ఉపసంహరించాల్సిన అవసరం ఉంది. విద్యా చట్టాన్ని ఉపసంహరించాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకపోతే ఈ దేశ ప్రధానమంత్రికి పుట్టగతులున్నావు. భారతదేశంలో మోడీ హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకున్నట్లు ఈరోజు పార్లమెంట్లో ఆ యొక్క అంగీకార పత్రాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి CITU మహబూబ్నగర్ జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. वज़ीर आज़म नरेंद्र मोदी ने आज कौम से खिताब के दौरान 3 मुतनाज़ा ज़र क़वानीन को मनसूख करने के ऐलान पर ज़िला महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में कांग्रेस कायदीन और कारकुनान ने आतिशबाजी की। बाद अज़ा मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से ज़िले सदर उबैदुल्ला कोतवाल ने मुखातिब करते हुए कहा कि मरकज़ी हुकूमत और किसानों के दरमियान हो रहे 3 मुतनाज़ा ज़र क़वानीन की जंग में सच्चाई को जीत हासिल हुई है। उन्होंने मज़ीद कहा कि इन 3 मुतनाज़ा ज़र क़वानीन से किसानों को होने वाले नुकसानात से पार्लियामेंट में आगाह करने वाली पार्टी कांग्रेस पार्टी थी। इसके बावजूद बीजेपी हुकूमत इन क़वानीन को नाफिज करने पर बज़िद थी, जिसके ख़िलाफ़ पूरा मुल्क मुत्तहिद होकर एहतजाज किया। इस एहतजाज में सच्चाई थी, जिसकी वजह से आज मरकज़ी हुकूमत को नीचे आना पड़ा और किसानों के हक़ में फ़ैसला करते हुए 3 मुतनाज़ा क़वानीन को रद्द करना पड़ा। అంతిమ విజయము నీతి, నిజాయితీ,
దాంతోపాటు ఉద్యమ స్ఫూర్తితో ఆలోచన విధానమే అంతిమ విజయం. ఓ అనాలోచిత ప్రధానమంత్రి బీజేపీ నాయకత్వం వహిస్తున్న మోడీ గారు యావత్ భారతదేశం ఏకమై వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిండ్రో ఆ చట్టాల్లో తప్పులున్నాయి, ఆ చట్టాలు భారత సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి, వ్యవసాయ సమాజానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈరోజు కేవలం వ్యవసాయం మీద ఆధారపడే 80% భారతీయులకు అది అన్యాయం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపమని చెప్పి దానిలో సవరణలు చేయమని చెప్పి పార్లమెంట్ నిలదీసి ఆ రోజు పార్లమెంట్ను దిగ్బంధం చేసినా లెక్క చేయకుండా దాన్ని జిద్దు మీద పోయి కేవలం నేను కార్పొరేట్ సెక్టార్కి అనుకూలంగా ఉంటా అని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడి మోదీ గారు ఆ చట్టాన్ని పాస్ చేసిండ్రు. ఆ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ రైతాంగం మొత్తం కూడా ఏకమై చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నోడు ముసలివాడు ఆడవాళ్ళు మగవాళ్ళు రైతు సమాజం మొత్తం ఏకమై చివరకు పార్లమెంట్ను దిగ్విజయం చేసే స్థాయికి ఈ చట్టాల వ్యతిరేకంగా పోరాటం చేసినారు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది, సత్యం ఉంది, వాస్తవం ఉందని చెప్పి భారతదేశం మొత్తం సమాజం మొత్తం గుర్తించి దాదాపు అన్ని రాజకీయ పార్టీ పక్షాలు బీజేపీకి అనుబంధంగా ఉన్న కిసాన్ మోర్చా కూడా एक बेरहम भाई ने अपनी ही बहन को मारकर घर से बाहर कर दिया। पुलिस स्टेशन के रूबरू वाक़े कॉम्प्लेक्स में तन्हा औरत को बैठता देखकर मुकामी अफराद ने पुलिस को इत्तला दी। तफसीलात के मुताबिक ये वाक़या ज़िला विकाराबाद के तांडूर मंडल के मौजे जनगर्ती के वडला महेश्वरी का है। वडला महेश्वरी अपने शौहर से जुदा होने के बाद माँ बाप के इंतकाल कर जाने की वजह से अपने भाई के घर में खेती का काम करते हुए गुजारा कर रही थी। इसी दौरान खेत के काम पर ना जाने की वजह से वडला महेश्वरी की भाभी महेश्वरी को खूब ज़दोकोब करती है, जिसकी खबर अपने भाई को देती है, लेकिन भाई भी अपने बहन को लकड़ी के ज़रिए हाथों और पैरों को खूब ज़दोकोब करता है और घर से बाहर निकाल देता है। बीजेपी काउंसलर संगीता ठाकुर इस इत्तला को पाकर अपनी निगरानी में सुखी केंद्र और पुलिस स्टेशन में इसकी शिकायत दर्ज की। కాదు గడపట్టి జిమ్ము కొట్టిరా ఇక్కడ మిషన్ పనికి పోతలేవని కొట్టిండా పనిపోతలేవనే సరే హాఫ్ అన్ అవర్ లో కాదని 8 గంటల వరకు వండుకున్న కడుపులో ఇస్తుంది వచ్చి కొట్టిందా అనుకోలేవన్నా మహేశ్వరి
बदनाम जमाना वलून वसीम रिजवी के खिलाफ मजलिस इत्तेहादुल मुस्लिमीन शाख जरचल्ला की जानिब से जरचल्ला सर्कल इंस्पेक्टर रमेश बाबू को एक याददाश्त दी गई और इसके खिलाफ मुकदमा दर्ज करने की अपील की गई। बादअज़ा मजलिस कायदीन ने मीडिया से मुखातिब करते हुए कहा कि इस मलून के खिलाफ सारे मुल्क में एहतजाज किया जा रहा है और मुकदमा दर्ज किए जा रहे हैं, लेकिन हुकूमत खामोश तमाशाई बनी हुई है। इस मौके पर डॉक्टर जाकिर अली सदर मजलिस जरचल्ला, यासर मोतमिद मजलिस, जाहिद सदर यूथ मजलिस, सोहेल खादरी सदर यूथ बादेपल्ली के अलावा दीगर मजलिसी कायदीन व कारकुन मौजूद थे। जरचल्ला से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। वसीम रिजवी के खिलाफ जरचल्ला पीएस में आज कंप्लेंट दर्ज करे हुए हैं। साबिक़ा भी जो है ना, इससे पहले वसीम रिजवी जो है सो गुस्ताखी किए थे कुरान के बारे में, हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में। अब जो है सो हिंदी की जो किताब लिखे उस बदबख्त को जो है ना कड़ी से कड़ी सज़ा देना बोल के पूरे सारे हिंदुस्तान के अंदर एक कंप्लेंट दर्ज करा रहे हैं इन लोगों को। జడ్చల్ల ఎంఐఎం తరఫు నుంచి వసీం రజ్వీ అనే వ్యక్తి పైన చట్టరీత్యా చర్య తీసుకోగలరని సిఐ సాబ్కి విన్నపించడం జరిగినది. అతడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చేసినటువంటి అసంభాషణ గురించి ఇలాంటి చర్యలు ముందలు జరగకుండా చర్య తీసుకోవాలని మేము కంప్లైంట్ చేయడం జరిగినది. रियासती सदर प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी की हिदायत पर मक्थल के मुजाफाती इलाकों में कांग्रेस कायदीन किसानों तक पहुंचकर इनकी धान खरीदी करने तक मरकजी और रियासती हुकूमत से मुकाबला जारी रखने का तयक़ुन दिया। इन कायदीन ने कहा 3 मुतनाज़ा क़वानीन को मनसूख करने का ऐलान किया गया। अगर इस फैसले में सरत की जाए तो कई जानें कुर्बान होने से बच सकती थीं। इन कायदीन ने मज़ीद कहा कि तेलंगाना के किसानों से धान खरीदी में भी हुकूमत अपना मौक़िफ़ ज़ाहिर करे। मक्तल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। సోదరులారా, యావత్ రాష్ట్రమంతా కూడా ప్రతి రైతు, ప్రతి కూలీ, ప్రతి చిన్న చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఎకరా అర్ధ ఎకరాల వరి పండించిన వరి ధాన్యం వచ్చిన తర్వాత ఈ రోజు పంట పొలాల్లో మరి ఆ వరి కుప్పల దగ్గరనే మనం ఇంతకుముందే చూసినాం. 2-3 జిల్లాల్లో వరి కుప్పల మీద పండుకుంటే అదే మాదిరి వడ్లు అమ్ముకోవడానికి షెడ్డుకి వేసుకుపోయి గోదాం దీనికి వేసుకపోతే గంజికి వేసుకపోతే కొనేవాళ్ళు లేకపోతే ఆ గంజి మీద పండుకున్న రైతన్నలు గుండాకి చచ్చిపోయే సందర్భాలు చూసినాం. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, గతంలో మాదిరిగా లేట్ చేసి సంచులు ఇచ్చి వరి నానిన తర్వాత మొలకల్ని కొంటలేమని చెప్పి మరి సంచులు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోనికే మళ్ళా దుడ్లు ఖర్చు పెడితేనే కానీ లారీలను టెంపోలు ఇచ్చే కార్యక్రమం చేయకుండా అదే మాదిరిగా ఇచ్చిన తర్వాత డబ్బులు అకౌంట్లోకి వేయడానికి లేట్ చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట తెలియజేస్తా ఉన్నాం. बीजेपी की क़यादत वाली मरकजी हुकूमत की जानिब से 3 मुतनाज़ा ज़र क़वानीन के वापसी के ऐलान के बाद परगी मुस्तखर में CPM पार्टी की निगरानी में बस स्टॉप के रूबरू आतिशबाजी करते हुए जश्न मनाया गया। इस मौके पर CPM ज़िले वर्किंग कमेटी मेंबर M वेंकटैया ने कहा कि मरकजी हुकूमत की जानिब से नाफिज किए गए सियाह क़वानीन के ख़िलाफ़ किसान गुज़िश्ता कई माह से एहतजाज दर्ज करता रहा है। आज मरकजी हुकूमत ने किसानों के इस एहतजाज के सामने अपने घुटने टेकना पड़ा। ये जीत दरअसल किसानों की जीत है, जो कई किसानों की कुर्बानियों का नतीजा है। परगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद माजिद की रिपोर्ट। ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప విజయం ఈరోజు రైతులు సాధించినటువంటిది ఉంది. గత సంవత్సరం పాటు భారతదేశంలో ఏదైతే రైతు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి రైతులకు ఇలా మేమంతా కూడా CPM పార్టీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరిచి ఈ యొక్క రైతు చట్టాలను రద్దు చేసినందుకు మోడీ యొక్క
ఈ యొక్క ఏదైతే ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని తప్పు తెలుసుకొని నేల ఇలా భూమికి రాసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఏదైతే ఇదే కాదు మరి గిట్టుబాటు ధర కల్పించాలని, మిగతా రైతు సమస్యలు పరిష్కరించాలని ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రోజులు కూడా ఈ యొక్క రైతు పోరాటాలు చేసినారు, వాళ్లకు మద్దతుగా ఎల్లవెల్లగా సిపిఎం పార్టీ కూడా అండగా ఉండి అలా ఒక పోరాటాన్ని విజయవంతము అయ్యేంత కూడా నడిపినందుకు సిపిఎం పార్టీగా మేము ఈరోజు మరోసారి రైతులకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి యావజీ ప్రజానికానికి కానీ మేమంతా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।